వజ్రపుకొత్తూరు మండలంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నువ్వల రేవు గ్రామంలో 2 ఏళ్ల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగేష్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మత్స్యకారుల కోసం పలాస నియోజకవర్గంలో ఒక జట్టి కానీ షిప్పింగ్ హార్బర్ కానీ ఎందుకు కట్టలేదని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసం ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చిన మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేశారని విమర్శించారు. మత్స్యకార సోదరులకు ఆదుకుని ప్రభుత్వంతో మాట్లాడి సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. నష్టపోయిన రైతాంగానికి చెట్టుకి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మత్స్యకార సోదరులకు సముద్రంలో వేటకు వెళ్తే ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మత్స్యకార భరోసా నిధుల కింద ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. మన బిడ్డల చదువు కోసం అద్భుతంగా మీకు పాఠశాలలు కాదు, విద్యార్థులే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఏదంటే సరే ప్రతి మండలంలో కూడా మీకు డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇన్ని మాటలన్న ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు అయిపోయినాయి. కనీసం తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు ప్రభుత్వం నుంచి ఆదుకోలేదంటే ఆ బాధతోటి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 12వ తారీఖున నగేష్ గారి తల్లికి ఆర్థిక సాయం పార్టీ నుంచి అందిస్తా ఉన్నారు. నేను భరోసా కల్పించాను. పూర్ణ లాంటి యువకులు, నగేష్ వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థను నమ్ముకున్నప్పుడు, ప్రభుత్వాన్ని నమ్ముకున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుంది, ఎందుకు ఆ బిడ్డ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ విధంగా శవంగా తిరిగి వచ్చాడు మన గ్రామానికి అనేది